ప్రార్థన అంటేనే దేవుడు వినేవాడు. దేవుడు మనసు వింటాడు, శబ్దాలు వినడు. దేవుడికి దేవా అని నువ్వు పిలుస్తుంటే నిరుత్సాహపడిపోడు, భయపడిపోడు, కలవరపడిపోడు. తెచ్చి నీ గబ్బు జీవితంతో రావద్దు నా దగ్గరికి అని చెప్పడం. కొంతమందికి అర్థమవుతుంది, నీ గబ్బు జీవితంతో నా దగ్గరికి రావద్దు. గబ్బు అంటే ఏంటండి అని అడుగుతున్నారేమో కొంతమంది. ఈ గబ్బు నీ పాపము, నీ స్వార్థము, నీ రహస్య జీవితము, నీ ఒంటరి జీవితము, నీ వ్యక్తిగత జీవితము. ఈరోజు విశ్వాసులు పెద్ద పెద్ద పాపాల్లో లేరు. కుళ్ళు, కక్ష, పోటీతనము, స్వార్థము, డబ్బాశ, నేత్రాశ, జీవపు డంబము ఎక్కడుందో ఒకసారి పరిశీలించుకుందాం. యేసే అంటున్నాడు, ఎవరిని నేను విడవను, ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటాను. ఈ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రార్థన ఆలకించువాడు ఆలకిస్తాడు, ఆయన వింటాడు. నీ గురించి మొత్తం తెలిసిన వింటాడు, నీ జీవితం గురించి మొత్తం తెలిసిన వింటాడు. ఒకటి కాదు, రెండు కాదు. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే ముందు మన మాటని వింటాడు. ఎంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మీరు ప్రార్థన చేసుకున్నారో ఆలోచించాడండి. ప్రార్థన చేశారు కదా, లేదంటే మేము పాటలు పాడామండి అంటారేమో. కొంతమంది లీనమైపోయారు, కొంతమంది నేను అక్కడ నుంచి చూస్తూ ఉంటే పాటలు లీనమైపోయారు. పక్కవారిని చూసుకుంటూ నవ్వుతున్నారు, పక్కవారిని చూసుకుంటూ ఈ పాట నాకే అన్నట్టు చెబుతున్నారు. అంటే మనుషుడు కదా, ఒకరి మనస్తత్వాల్లో ఒకరిని చదువుతూ ఉంటాం. అదే మనుషుడికి ఉన్న కేపబిలిటీ. కానీ దేవునికి ఉన్న కేపబిలిటీ అంతరంగాలు చూస్తాయి. నువ్వు మూల కూర్చుని ఉన్నావు, ఎవరికి కనిపించుకుని కూర్చున్నాను, నీ ప్రార్థన ఆలకిస్తాను అని దేవుడు అడుగుతున్నాడు. ఉపవాసము ఈరోజు మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ విడిచిపెట్టి మన ప్రార్థన ఆయనకి వినపడడానికి అవకాశం ఇస్తుంది ఈరోజు.